శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంలో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. స్థానిక బెజవాడ గోపాల్రెడ్డి పార్కు నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. బాణసంచా కాల్చి మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు వినయ్ నారాయణ మాట్లాడుతూ అవినీతిని రూపుమాపుతానని చెప్పి అదే అవినీతిలో కూరుకుపోయిన కేజ్రీవాల్ కు ఢిల్లీ ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. దేశ రాజధాని ప్రజలు ప్రధానమంత్రి మోదీ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారన్నారు. పార్టీ గుర్తు చీపురుతోనే ఆప్ పార్టీకు ఊడ్చిపారేశారని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ దేశాన్ని ఢిల్లీ రాష్ట్రాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం ఈ దేశంలో ఆ పార్టీ పరిస్థితి అర్థమవుతోందన్నారు. బీజేపీకు ఏ పార్టీ కూడా సాటిరాదని వివరించారు. లిక్కర్ సామ్రాట్ కేజ్రీవాల్ ను అక్కడి ప్రజలు మట్టి కర్పించారని జిల్లా కార్యదర్శి కాసా శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. ఢిల్లీలోని ప్రజలు చాలా వివేకవంతులని అన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్న ప్రధానమంత్రి మోదీ నాయకత్వాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో దేశం మొత్తం ఆనంద డోలికల్లో మునియాడుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ 27 సంవత్సరాల కల అన్ని రాష్ట్రాలు పరిపాలించినా కానీ ఢిల్లీ ఒకటి మాకు వెలితిగా ఉండింది. సుష్మా స్వరాజ్ గారి తర్వాత 27 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళా కూడా నిన్న దిగ్విజయమైనటువంటి మెజార్టీతో 48 సీట్లతో అక్కడ భారతీయ జనతా పార్టీ కమల పతాకం రెపరెపలు ఆడటంతో దేశంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరిలో కూడా సంతోషం అలముకుంది. ఏదైతే ఆప్ సిద్ధాంతం ఏదైతే ఉందో అవినీతిని మేము అంతం చేస్తామని, అదే అవినీతిలో కూరుకోపోయినటువంటి ఆప్ పార్టీని, ఆప్ పార్టీ యొక్క చీపురు కట్ట గుర్తు ఏదైతే ఉందో అదే చీపురు కట్టతో ఢిల్లీ ప్రజలు ఇల్లు ఊడ్చినట్టు ఊడ్చి బయటేయడం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మేము 70 ఏళ్ళు పరిపాలించామని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ దేశ రాజధాని ఏదైతే ఉందో ఒక్క సీటు కూడా లేకుండా 0కి పరిమితం అవ్వడం. భారతీయ జనతా పార్టీ కమల పతాకం ఎర్రకోట బురుజుల మీద రెపరెపలాడటం ఏదైతే ఉందో రాబోయే ఎలక్షన్లో ప్రతి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండాలు ఎగరతాయి, అధికారంలోకి ఆ రాష్ట్రాల్లో వస్తాయనే దానికి ఇదే సంకేతం అని చెప్పి ప్రతి కార్యకర్త కూడా చెప్తా ఉన్నారు. ఈ విజయం ఊరికినే రాలేదు. అందరూ చెప్తున్నట్టు ప్రతి ఒక్కరూ వాళ్ళు ఓడిపోగానే ఈవీఎంల మీద పడి అరుస్తూ ఉంటారు. అదొక కామన్ పదవి అయిపోయింది. అయ్యా ఈవీఎంల మోసమే కానీ మేము కానీ చేయదలుచుకుంటే మొన్న 230-240 సీట్లు బీజేపీకి వచ్చాయి కాదు. ఎన్ని సీట్లు వచ్చినాయో మీకే తెలుసు. మేము అభివృద్ధి చేసి అధికారంలోకి రావాలనుకుంటాం కానీ ఈవీఎంలను మోసం చేసే ఆలోచన కుతంత్రం మీకుంది కాబట్టి మీరు చెప్తా ఉన్నారని చెప్పి ప్రతిపక్షాలకు తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ బేసిక్ సిద్ధాంతం ఏదైతే ఉందో గూడు గుడ్డ ప్రతి కార్యకర్తకు మారుమూల చెట్టు చివరి కార్యకర్తకు అందేదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. ఆ సిద్ధాంతం మేము ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడు ప్రపంచంలో 3వ అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం నిలిచిందంటే భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్తని కుటుంబ సభ్యుల్లాగా భావించినటువంటి నరేంద్ర మోడీ ఆహార్నిశలో శ్రమించి ఈరోజు
భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల్లో జాబితాలో 3వ దాంట్లో చేరడం జరిగింది. ఒకప్పుడు బంగ్లాదేశ్ని చూసే భయపడుతున్నటువంటి భారతదేశం ఈరోజు చైనా మనల్ని చూసి వెన్నులో ఉనికి పుట్టుకొస్తూ ఉంది. పాకిస్తాన్ మన భారతదేశం పదం పలకాలంటే ఉనికిపోతా ఉంది. దేశ రక్షణ వ్యవస్థలో మనమే సాటిగా ఉన్నాం. ఇతర దేశాలకి రక్షణ ఆయుధాలు పంపిస్తా ఉన్నాం. ఇస్రో లాంటి వాటిల్లో మనం ఎంతో దక్షిణ ధ్రువం, ఎవరో కూడా ప్రపంచంలో అసలు ఊహించలేరు. అటువంటి దాని మీద మనం ఉపగ్రహాలని పరీక్షించేంత ఇదిలో ఉన్నాం. కాబట్టి భారతదేశాన్ని అభివృద్ధి చేసి ప్రతి రాష్ట్రంలో కూడా మేము గెలుస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతూ ఉంటుందని చెప్పి ఢిల్లీ ఎర్రకోట బురుజుల మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం భారతీయ జనతా పార్టీకే కార్యకర్తలకే కాదు, భారతదేశంలోని ప్రతి ప్రజలకు కూడా అది ఒక గర్వకారణంగా నిలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మీ కాసా శ్రీనివాసులు, భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తాను. భారతదేశంలో నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలంగా బలపరుస్తున్నటువంటి భారతదేశ ప్రజలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఢిల్లీలో నీతి నిజాయితీ అనే పేరుతో అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలుగా ఢిల్లీని ధ్వంసం చేసినటువంటి లిక్కర్ సామ్రాట్ కేజ్రీవాల్ని, ఆ పార్టీని పూకట వేళతో కబళించిన ఘనత ఎవరిదంటే ఒక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని. ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే పేరుతో క్షేత్ర స్థాయికి పథకాలు అందిస్తూ జనాల గుండెల్లో దేవుళ్ళ నిలిచిపోబట్టే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ నాయకుడైనటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు క్షేత్ర స్థాయి నుంచి కార్యకర్తలను దగ్గర పెట్టుకుని కార్యకర్తలు బాగోగులు చూస్తూ కార్యకర్తలే లక్ష్యంగా, జనమే లక్ష్యంగా క్షేత్ర స్థాయి నుంచి పథకాలు అందాలని చెప్పి పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరటాన్ని మనం అంతా చూస్తున్నాం. అయ్యా, ఈ రోజు కుహనా పార్టీ నాయకులు చెప్తున్నారు, కాంగ్రెస్ వాదులైతేమి, కమ్యూనిస్ట్ వాదులైతేమి ఈవీఎంలు మేనేజ్ చేసి భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని. మేము ఒకటే వాళ్ళకి తెలియజేస్తున్నాం, అయ్యా ఈవీఎంలు కానీ మేనేజ్ చేసే సత్తా మాకుంటే అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎక్కడేస్తుంది. మేము రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు పోతాం, ప్రజల మనుషులని కొల్లగొడతాం, వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి పథకాలను ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన వెంటనే ఆ అభివృద్ధి పథకాలను అమలు చేస్తాం. కాబట్టి ఈరోజు గుజరాత్ లాంటి రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు, ఎన్నో రాష్ట్రాలు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి గెలుస్తున్నాయంటే అది ఒక భారతీయ జనతా పార్టీ యొక్క క్రమశిక్షణ, భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం అని తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీని ఢిల్లీలో అధిక మెజార్టీతో సుమారు 48 సీట్లతో గెలిపించినటువంటి ఢిల్లీ ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తూ, ఒక్క ఢిల్లీయే కాదు, మహారాష్ట్ర జరిగిన, యూపీ జరిగిన, ఉత్తరప్రదేశ్ జరిగిన, ఆంధ్రప్రదేశ్లో కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరబట్టే ఈరోజు ఎన్డీఏ కూటమి ఇక్కడ అధికారం చేస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎం మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పురంధరేశ్వర గారి ఆధ్వర్యంలో ఇక్కడ కూడా నీతి నిజాయితీతో పరిపాలన చేస్తూ, ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అడుగు పెట్టద్దు, భారతీయ జనతా పార్టీ నమ్మి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని నమ్మి ప్రజలు ఓట్లేస్తున్నారు, భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి అందరూ గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల
పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు, తిరుపతి.